హాయ్ గైస్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఈ వినాయక చవితి సందర్భంగా అసలు అనామిక యూనివర్స్ అంటే ఏంటి, ఏసీయూ అంటే ఏంటి, ఇందులో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ ఏంటి, నెక్స్ట్ రాబోతున్న షార్ట్ ఫిల్మ్స్ ఏంటి అనేది నేను కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో నేను ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అనామిక 3 అనేది షూటింగ్ స్టార్ట్ చేసాం, సేమ్ ఇదే డేట్లో. యాక్చువల్లీ నాకు చాలా స్పెషల్ వీడియో, ఎందుకంటే నా ఫ్రెండ్స్లో చాలామంది అసలు అనామిక యూనివర్స్ ఏంటి, అసలు ఈ యూనివర్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఎవరు కొంచెం అర్థంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే మేము రీల్స్ చేసిన టైం లైన్ అనేది కొంచెం ఫ్రంట్ బ్యాక్ ఉండడం వల్ల, కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే యూస్ చేయడం వల్ల కొంచెం అలా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే నేను వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్నింటినీ కొంతమందిని ఈ నోట్స్ అనేది రాసుకున్నాను. ఇంకా ఈ నోట్స్లో ఏంటంటే నేను చాలామందిని అడిగాను అనమాట, అనామిక షార్ట్ ఫిల్మ్స్ అని మీరు చూసుకుంటూ వచ్చారు కదా, ఇందులో మీకు పాజిటివ్గా అనిపించింది ఏంటి, నెగిటివ్గా అనిపించింది ఏంటి అనేది ఇందులో నోట్ చేసుకున్నాను. ఎందుకంటే మనం పాజిటివ్ నుంచి ఎంతగా అయితే మంచిగా ఫీల్ అవుతామో, నెగిటివ్స్ నుంచి కూడా మనం అంతే నేర్చుకోవాలి. ఇందులో ఉన్న ప్రతి నెగిటివ్ని నా నెక్స్ట్ ఫిల్మ్స్లో డెఫినెట్లీ రిపీట్ అవ్వకుండా చేస్తాను, అదైతే నేను గ్యారంటీ. ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరికీ అసలు ఇప్పటిదాకా వచ్చిన అనామిక యూనివర్స్లో ఎన్ని ఫిల్మ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎన్ని ఫిల్మ్స్ రాబోతున్నాయి, స్టోరీ లింక్ ఎలా ఉంటుంది, మనం ఎలా అర్థం చేసుకోవాలన్నది మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేస్తే, స్టోరీలోకి వెళ్తే, బన్నీ అనే కుర్రాడు తన ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్న సమయంలో తనకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ జరగడంతో తన ఇంటికి వస్తాడు. తన ఇంటికి వచ్చిన కొన్ని రోజులకే వాళ్ళ అమ్మగారు ఒక ఫంక్షన్ గురించి వేరే ఊరు వెళ్తారు. ఆ సమయంలో బన్నీకి ఒక గోస్ట్ గేమ్ ఆడదామనే ఐడియా వచ్చి తన సిస్టర్తో కలిసి ఓయిజాబోట్ అనే గేమ్ అనేది ఆడడం స్టార్ట్ చేస్తారు. ఆ గేమ్ ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి అనామిక అనే ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ వల్ల చాలా ప్రమాదం అని చెప్పేసి బన్నీ గమనించి ఆ గేమ్ని అక్కడితో ఆపేస్తాడు. కానీ ఆ తర్వాత రోజు ఆద్యని అనామిక ఆత్మ ఆవహిస్తుంది. అయోమయంలో పడిన బన్నీ తన ఫ్రెండ్ అయిన వాసుకి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఆ తర్వాత వాసు ఇంకా బన్నీని కలిసి స్వామీజీని కలవడానికి వెళ్తారు. అక్కడ స్వామీజీని కలిసిన తర్వాత అతను ఒక రుద్రాక్ష ఇచ్చి, ఈ రుద్రాక్ష ఆద్యమెల్లో కడితే మీకున్న సమస్యలు తీరిపోతాయని చెప్పంగానే బన్నీ ఆ రుద్రాక్షను ఆద్యమెల్లో కడతాడు. ఆ తర్వాత అన్ని సమస్యలు ముగిసిపోయాయి అనుకుంటారు. ఆ తర్వాత రోజు వాసు ఆ క్యారమ్ బోర్డు తీసుకెళ్ళి స్వామిజీ చెప్పినట్టు ఆ క్యారమ్ బోర్డుని తగలబెట్టడానికి తీసుకెళ్తారు. అదే రోజు సాయంత్రం బన్నీకి అంత నార్మల్గా ఉంటుంది. కానీ కొద్దిసేపు గడిచిన తర్వాత అనుకోకుండా ఆద్యమల్లో ఉన్న రుద్రాక్ష కింద పడిపోతుంది. అలా జరిగిన తర్వాత ఆద్య చనిపోయిందని బన్నీ సిద్ధుతో చెప్తాడు. ఎందుకంటే స్వామిజీ చెప్పాడు, ఆ రుద్రాక్ష ఇంకా ఆద్యమల్లో నుంచి తీస్తే ఆద్య ప్రాణానికే ప్రమాదం అని. అయితే ఈ క్యారమ్ బోర్డ్ని తగలబెట్టడానికి తీసుకెళ్తున్న వాసుకి ఒక యాక్సిడెంట్ జరిగి తను అక్కడే ప్రాణాలు కోల్పోతాడు. అదే సమయంలో ఆ క్యారమ్ బోర్డ్ అనేది ఆ రోడ్డు పక్కన ఉంటుంది. ఆ రోడ్డు పక్కన ఉన్న క్యారమ్ బోర్డ్ని సుబ్బు అనే ఒక అతను చూసి తన రూమ్కి తీసుకువెళ్తాడు. తన రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ బోర్డు గురించి తెలుసుకుని ఆ బోర్డు ద్వారా చనిపోయిన తన ఫ్రెండ్ వెంకీని పిలుద్దామని తన ఫ్రెండ్ వినయ్ నిర్ణయించుకుంటారు. వాళ్ళు అనుకున్నట్టే వెంకీ ఆత్మ పిలుస్తారు. కానీ వెంకీ ఆత్మ వచ్చిన తర్వాత జరిగే సంఘటనలు అనేవి సుబ్బుకు చాలా వింతగా అనిపిస్తాయి. దానికి సుబ్బు చాలా భయపడి ఆ క్యారమ్ బోర్డ్ని తీసుకెళ్ళి ఒక చెత్త కుప్పలో పడేస్తాడు. అయితే ఆ చెత్త కుప్పలో వేసిన క్యారమ్ బోర్డ్ అక్కడే ఉండిపోతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే ఇంకొక పక్క 8 సంవత్సరాలుగా కోమాలో ఉన్న ఈశ్వర్ అనే అతను ఒకసారిగా కోమా నుంచి బయటకు వస్తారు. కోమా నుంచి వచ్చిన తర్వాత తను తెలుసుకుంటాడు తనకు ఒక వ్యాధి ఉందని. ఆ వ్యాధి ఏంటంటే లేని మనుషుల్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం. కానీ అది వ్యాధి కాదు, తనకున్న వరం. ఆ వరంతో తను చనిపోయిన వాళ్ళతో మాట్లాడగలడు. అయితే తను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా తనకి ఆ క్యారమ్ బోర్డ్ కనిపిస్తుంది. తను ఆ క్యారమ్ బోర్డ్ తీసుకుని వాళ్ళ అమ్మ ఆత్మని పిలుస్తాడు. వాళ్ళ అమ్మ ఆత్మని పిలిచిన తర్వాత వాళ్ళ అమ్మ ఒక విషయం చెప్తారు. మేము చనిపోవడానికి, నువ్వు బ్రతుకుండడానికి ఒక కారణం ఉంది, అదేంటో నీకు త్వరలోనే తెలుస్తుందని చెప్పేసి ఈశ్వరాలమ్మ ఈశ్వరికి చెప్తుంది. ఒకవైపు ఇలా జరుగుతుండగా ఇంకోవైపు బన్నీ ఇంకా తన ఫ్రెండ్ సిద్ధు కలిసి బన్నీ ఇంటికి వెళ్తారు. బన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత
అక్కడ సిద్ధు దయ్యాన్ని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి బన్నీకి తన కలలో ఎవరో ఒక స్వామీజీ కనిపిస్తారు. ఆ స్వామీజీ ఎన్నో రోజులుగా బన్నీ కోసం ఎదురు చూస్తున్నట్టు బన్నీతో మాట్లాడతాడు. మెలకు వచ్చిన తర్వాత రోజు బన్నీ ఫ్రెండ్ అయిన కార్తీక్ అక్కడికి వస్తాడు. అప్పుడు కార్తీక్ బన్నీ నిర్ణయించుకుంటారు పరిష్కారం చూడాలని చెప్పేసి. అయితే బన్నీ ఇంకా కార్తీక్లు కలిసి ఆ స్వామీజీని కలిసిన చోటుకు వెళ్తారు. కానీ అక్కడ స్వామీజీ ఉండరు. అలా స్వామీజీ కోసం వెతుకుతూ ఉంటే ఒకరోజు బైక్ పంచర్ వేయించుకోవడానికి పంచర్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ పంచర్ షాప్ దగ్గర బన్నీ ఎవరినైతే కళ్ళలో చూశాడో అతనికి బన్నీకి కనిపిస్తారు. ఇప్పుడు బన్నీ అతని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు అతను ఒక అడ్రస్ తీసి బన్నీ చేతికి పెడతారు. అదే రోజు రాత్రి బన్నీ ఆ అడ్రస్కి వెళ్ళినప్పుడు బన్నీకి కళలో కనిపించిన చోటు ఇప్పుడు తను వెళ్ళిన చోటు ఒకటే అని తెలుస్తుంది. అప్పుడు ఆ స్వామీజీ అక్కడికి వచ్చి బన్నీని గురువుగారి దగ్గర తీసుకువెళ్తారు. అప్పుడు గురువుగారు అనామిక దేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో కనిపెట్టి తన దేహంలోంచి ఒక ఎముకని తీసుకొచ్చి ఒక పూజ చేస్తే అనామిక ఆత్మ నాశనం అవుతుంది. అలాగే ఈ పూజలో ఆ ఆత్మ ఎవరినైతే ఆవహించిందో వాళ్ళు కూడా ఉండాలని చెప్పేసరికి కార్తీక్ అంటాడు ఆ ఆత్మ ఆవహించిన వాళ్ళు లేరు, చనిపోయారని చెప్పేసి. అప్పుడు బన్నీ చెప్తాడు లేదు స్వామి, ఆ అమ్మాయి ఇంకా బతికే ఉందని. నిజం తెలిసిన కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ బన్నీ తనను ఆపి జరిగినంత సంచి చెప్తాడు. ఆ ఆత్మను పిలిచిన తర్వాత ఆత్మ వచ్చిన కారణంగా తన అమ్మని తన ఫ్రెండ్ వాసుని తను కోల్పోయానని చెప్తాడు. ఇదంతా విన్న కార్తీక్ బన్నీ సమస్య తీరేంత వరకు తనతోనే ఉంటానని చెప్పి మాటిస్తాడు. అయితే అనామిక సమాధి ఎక్కడుందో కనిపెట్టడం, దాన్ని తవ్వి తీసుకురావడం అదంతా వీళ్ళిద్దరి వల్ల కాదు కాబట్టి వీళ్ళ ఫ్రెండ్ అయిన మూడోవాడు గణేష్ని వీళ్ళ సాయం అడుగుతారు. గణేష్ బన్నీ ఇంటికి వచ్చిన రోజే చాలా వింతగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అలా గణేష్ బన్నీ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్తాడు. అది చూసిన కార్తీక్ ఇంకా బన్నీ చాలా భయపడిపోతారు. అలా గణేష్ కొంచెం దూరం వెళ్ళాక ఒక చోట ఆగి ఒక చెట్టు వైపు చూపించి ఆ చెట్టు కిందే అనామిక శవం పాతి పెట్టారు అని చూపిస్తాడు. అది చూసిన బన్నీ ఇంకా కార్తీక్లు భయపడి పరిగెట్టడం మొదలు పెడతారు. వాళ్ళ వెనకాలే గణేష్ కూడా పరిగెడతారు. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గణేష్ అదంతా సరదాగా వాళ్ళని భయపెట్టడానికి చేశానని చెప్తాడు. ఆ తర్వాత రోజు బన్నీ ఇంకా కార్తీక్లు అసలు అనామిక బాడీని ఎలా కనిపెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన గణేష్ ఎవరన్నా చనిపోతే ఖచ్చితంగా వాళ్ళని పూజ పెడతారు కాబట్టి మనం శ్మశానంలో వెతుకుదామని ఒక సలహా ఇచ్చి ముగ్గురు కలిసి శ్మశానానికి శవం వెతకడానికి వెళ్తారు. వాళ్ళు ఎన్ని శ్మశానాలు తిరిగినా కానీ అనామిక శవం కనిపించకపోయేసరికి బన్నీ గణేష్ ఇంకా కార్తీక్లతో అంటాడు నేను ఆ రోజు అనవసరంగా ఆ క్యారమ్ బోర్డ్ గేమ్ ఆడాను, లేదంటే ఈ టైంలో నా లైఫ్ వేరేలా ఉండేది అని చెప్పడంతో గణేష్ ఒకసారిగా షాక్ అయ్యి క్యారమ్ బోర్డ్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు బన్నీ చెప్తాడు నేను క్యారమ్ బోర్డ్ని వైజాగ్ కింద మార్చాను అని చెప్పేసి. అప్పుడు గణేష్ చెప్తాడు లేదు ఆ క్యారమ్ బోర్డు ఎక్కడికి వెళ్ళలేదు, అది ఎక్కడుందో నాకు తెలుసు, దాన్ని నేను చూపిస్తాను అని చెప్పేసి బన్నీని కార్తీక్ని బన్నీ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న పాతింట్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక సంచి తెరిచి చూడంగా ఆ సంచి కింద ఆ క్యారమ్ బోర్డ్ అనేది కనిపిస్తుంది. అసలు ఆ క్యారమ్ బోర్డు అక్కడికి ఎలా వచ్చిందంటే ఈశ్వర్కి వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ క్యారమ్ బోర్డ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టమని. అందుకనే ఈశ్వర్ తీసుకొచ్చి ఆ క్యారమ్ బోర్డ్ని అక్కడ పెడతాడు. వాళ్ళు ఆ క్యారమ్ బోర్డ్ని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఆ క్యారమ్ బోర్డు ఇంకా తగలబడలేదంటే అనామిక ఆత్మ ఇంకా అక్కడే ఉంటుందని. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు అనామిక ఎవరు అని ఎలా తెలుసుకోవాలి అని. అప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వస్తుంది అనామిక చదువుకుంటేనే కదా ఏబిసిడీలతో ఆన్సర్లు చెప్పేది, ఒకవేళ మనం స్కూల్స్కి వెళ్ళి అటెండెన్స్ దాంట్లో చెక్ చేస్తే దొరకవచ్చు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన స్కూల్లోకి వెళ్ళి డీటెయిల్స్ అడగడానికి టీచర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అలా స్కూల్కి వెళ్ళి అక్కడ టీచర్ని డీటెయిల్స్ అడగగా ఆ టీచర్ నేను కొత్తగా వచ్చాను, పాతగా ఉన్న టీచర్ని అడగండి అని చెప్పేసి అక్కడే పనిచేస్తున్న చిరంజీవి అనే అతని దగ్గరికి పంపుతారు. అక్కడ అతను అనామిక పేరు వినగానే అనామిక ఫోటో తీసుకొచ్చి బన్నీకి ఇంకా గణేష్కి చూపిస్తారు. ఆ ఫోటోని చూడగానే బన్నీ షాక్ అవుతాడు, ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది బన్నీ వాళ్ళ అమ్మగారు సత్యవేణి. అప్పుడు తనకు తెలుస్తుంది వాళ్ళ అమ్మగారు సత్యవేణి ఇంకా అనామిక ప్రాణ స్నేహితులు ఒకటే స్కూల్లో కలిసి చదువుకున్నారని. బన్నీ గణేష్ను నిర్ణయించుకుంటారు తర్వాత రోజు వెళ్ళి ఆ టీచర్ని కలిసి అనామిక గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామని. అనుకున్నట్టే టీచర్ గారిని వెళ్ళి కలిసినప్పుడు ఆయన జరిగిందంతా చెప్పడం మొదలు పెడతాడు. అయితే అనామిక సత్యవేణి మంచి ఫ్రెండ్స్ అని, అనామిక చంద్రకాంత్ అనే ఒక అతన్ని ప్రేమిస్తుందని, ఎక్కువ సమయం అతనితోనే గడుపుతుందని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారని, ఏం జరిగిందో కానీ కొన్ని రోజులకి చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని, అది తట్టుకోలేక అనామిక బాధపడుతున్న సమయంలో సూర్య వచ్చి తనని ఓదార్చి
తనని మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నించాడని. కానీ అనామిక ఆ చంద్రకాంత్ చనిపోయిన బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోబోతుంటే అడ్డుకోవడానికి వెళ్ళిన సూర్య కూడా ఆ మంటలకి ఆహుతి అయిపోయాడని టీచర్ చెప్తారు. అలాగే ఊరి చివర ఉన్న చెట్టు దగ్గర సూర్యని అనామికని కలిపి పాత పెట్టారని చెప్తారు. చిరంజీవి గారు చెప్పిన చోటుకి వెళ్ళి తవ్వినప్పుడు గణేష్ వాళ్ళకి అనామిక పొరి దొరుకుతుంది. అనామిక పొరిని గణేష్ చేతితో పట్టుకోగానే తనకి జరిగిన కథ అంతా కనిపిస్తుంది. చంద్రకాంత్ చనిపోయిన బాధలో అనామిక ఉంటే తనను ఓదార్చడానికి సూర్య అక్కడికి వస్తాడు. సూర్య అంత ప్రయత్నించినా అనామిక మాత్రం సూర్య మాట వినదు. అప్పుడు సూర్య కోపం తట్టుకోలేక చంద్రకాంత్ని చంపింది నేనే అని అంటారు. ఎవరూ లేని సమయం చూసుకుని చంద్రకాంత్ని కొట్టి బలవంతంగా విషమిచ్చి చంపిన విషయం అనామికకు చెప్తాడు. ఆ విషయం తెలియంగానే అనామిక కోపంతో సూర్యని కొడుతుంది. ఆ కొడుతుండడంతో సూర్య కోపం తట్టుకోలేక అనామికను కూడా చంపేస్తాడు. తను ప్రేమించిన అమ్మాయినే తను చంపేశాడన్న బాధతో సూర్య తట్టుకోలేక ఈ జన్మలో మనం కలిసి ఉండలేకపోయాం, వచ్చే జన్మ అయినా మనం కలిసి బతుకుతామని చెప్పి సూర్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇదంతా తెలుసుకున్న గణేష్ ఆ పుర్రెను తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు గడిచిన తర్వాత బన్నీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి కార్తీక్ వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని అడిగినప్పుడు అప్పుడు బన్నీ కార్తీక్తో అంటాడు, అసలు గణేష్ మనకి ఎక్కడైతే అనామిక సమాధి ఉందని చూపించాడో అక్కడే అనామిక సమాధి ఉంది. అసలు గణేష్కి అక్కడ అనామిక సమాధి ఉన్నట్టు ఎలా తెలుసు? ఇప్పుడు మన ఇంట్లో ఉండాల్సిన క్యారమ్ బోర్డు కనిపించట్లేదు. ఆ క్యారమ్ బోర్డుని తీసుకెళ్ళింది ఎవరు? అసలు నాకు రుద్రాక్ష ఇచ్చిన స్వామీజీ ఏమయ్యాడు? అసలు ఈ చంద్రకాంత్ ఎవరు? తన డీటెయిల్స్ మీకు ఎక్కడ దొరకలేదు. చిరంజీవి గారు చెప్పినట్టు అనామికని సూర్యని ఒకే చోట కలిపి పాతిపెడితే మనకు దొరికిన పుర్రె ఎవరిది? అనామికదా సూర్యదా? అసలు మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నట్టు అనామిక చంపింది సూర్య కాదు, తన చిన్నప్పటి నుంచి తను పెంచి పెద్ద చేసిన చిరంజీవి గారు అని బన్నీ కార్తీక్కి చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత గణేష్ బన్నీ దగ్గరికి కంగారుగా వస్తున్న సమయంలో ఎవరో ఒక అతను గణేష్ని గుద్దుతారు. అప్పుడు గణేష్ కనబడిపోతాడు. అప్పుడు అతను గణేష్కి చేయించి పైకి లేపుతాడు. అప్పుడు గణేష్ పైకి లేచి తను ఎక్కడ చూసినట్టు అనిపించి బ్రో నీ పేరు అని అడుగుతాడు. అప్పుడు నడుచుకుంటూ వెళ్తున్న అతను ఒకసారిగా ఆగి వెనక్కి తిరిగి నా పేరు సూర్య అని చెప్తాడు. అప్పుడు గణేష్కి అర్థమవుతుంది సూర్య మళ్ళీ పుట్టాడని. సూర్య మళ్ళీ పుట్టాడు అంటే అనామిక కూడా మళ్ళీ తిరిగి వస్తుందని. ఇదంతా ఎలా ఉండగా ఒకరోజు వినయ్ సుబ్బు దగ్గర వచ్చి తనని అపార్ట్మెంట్ కిందకి తీసుకొస్తాడు. అప్పుడు కిందకు వచ్చి చూసేసరికి అక్కడ క్యారమ్ బోర్డు అనేది అక్కడే ఉంటుంది. అప్పుడు అసలు ఈ క్యారమ్ బోర్డు ఇక్కడికి ఎలా వచ్చిందని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే ఇప్పుడే ఒక అతను పెట్టి ఎలా వెళ్ళాడనగానే అప్పుడు వినయ్ అతన్ని పిలుస్తాడు. అప్పుడు అతను వెనక్కి తిరిగి చూస్తే అతను ఎవరో కాదు మన ఈశ్వర్. అదే సమయంలో సుబ్బుకి ఒకరు కాల్ చేసి లిల్లీ చనిపోయింది అని చెప్తారు. ఇప్పటిదాకా మన అనామిక సినిమాటిక్ యూనివర్స్లో జరిగిన స్టోరీ ఇది. అసలు చిరంజీవి గారు అనామికని ఎందుకు చంపాలనుకున్నారు? ఈ చంద్రకాంత్ ఎవరు? తన డీటెయిల్స్ ఎక్కడ ఎందుకు దొరకట్లేదు? అసలు సూర్య మళ్ళీ పుట్టడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ఈశ్వర్ ఎవరు? ఎందుకు ఇలా క్యారమ్ బోర్డ్ని అటు ఇటు తిప్పుతున్నాడు? సుబ్బుకి ఇంకా అనామిక కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు గణేష్ అనామిక పుర్రె పట్టుకుని పారిపోయాడు? మీకు ఇవన్నీ తెలియాలంటే అనామిక సినిమాటిక్ యూనివర్స్లో ఏ సినిమాని మిస్ అవ్వకూడదు. అయితే ఇదనమాట ఇప్పటిదాకా జరిగిన స్టోరీ. అయితే మేము ఈ స్టోరీని కొంచెం డిఫరెంట్గా చూద్దామని చెప్పేసి పార్ట్స్గా కట్ చేసుకుంటూ వచ్చాను అనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఈ స్టోరీ అంతా ఒకటే స్టోరీ మొత్తం. ఈ అనామిక యూనివర్స్లో వచ్చి ఒక 10 ఫిల్మ్స్ నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఆ రిలీజ్ చేసిన పోస్టర్లో మీరు చూస్తే 10 ఫిల్మ్స్ ఉంటాయి. ఈ 10 ఫిల్మ్స్లో జరిగే స్టోరీ అంతా ఒకటే స్టోరీ. కానీ నేనేం చేశానంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ సపరేట్ చేశాను. అది ఎలాగంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మనకు తెలుసు. ఎంసీయూలో మనకి అవెంజర్స్ అని 6 మెంబర్స్ ఉంటారు. అయితే అవెంజర్స్ ఉన్న 6 మెంబర్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, ఫస్ట్ వాళ్ళ స్టోరీ ఓపెన్ చేయకుండా వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఎవరు, ఐరన్ మ్యాన్ 3 మూవీస్ వచ్చినాయి, థార్ మీద 4 మూవీస్ వచ్చినాయి, హల్క్ మీద 3 మూవీస్ వచ్చినాయి. ఇలాగా ఎవరి క్యారెక్టర్ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ వాళ్ళ స్టోరీ అంతా లింక్ చేసుకుంటూ వచ్చి మెయిన్ షోలోకి ఎంటర్ ఇచ్చారనమాట. అసలు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అనేది మనం చూసాం.
ఇప్పుడు నేను కూడా అలాగే అనామిక 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది, ఈశ్వర్ వచ్చింది, బ్యాచిలర్స్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కుమార్ అని రిలీజ్ అవ్వబోతుంది. అది చాలా సస్పెన్స్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే లిల్లీ. ఈ లిల్లీ తర్వాత నుంచి జరిగే స్టోరీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు చూసినా మీరు ఆ క్యారమ్ బోర్డ్నే పట్టుకుంటున్నారు, ఆ క్యారమ్ బోర్డ్ని తీసుకొస్తున్నారని చెప్పేసి. లిల్లీతో ఆ క్యారమ్ బోర్డ్ స్టోరీ అనేది ఎండ్ అయిపోతుంది. కానీ లిల్లీతో క్యారమ్ బోర్డ్ స్టోరీ ఎండ్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ కుమార్ నుంచి ఆల్రెడీ మీరు అనౌన్స్మెంట్లు చూసే ఉంటారు, కౌస్టప్ మనీ అని చెప్పేసి ఒక చిన్న లాకెట్లా ఉంటుంది. ఆ మనీ ఏంటి, ఆ మనీ స్టోరీ ఏంటి, ఆ మనీకి అనామికకి ఉన్న సంబంధం ఏంటి, అనామిక స్టోరీలోకి ఆ మనీ ఎలా వచ్చింది, నెక్స్ట్ ఆ మనీ ద్వారా జరిగే కొన్ని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని చెప్పేసి మేము అది ప్లాన్ చేసుకుంటున్నాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలామంది అడిగారు అనమాట నన్ను, అసలు నువ్వెందుకు ఈ అనామిక సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ చేసావు, దీనికన్నా నువ్వు వేరే ఏదైనా షార్ట్ ఫిల్మ్ కన్నా చేసుకుంటే ఈ పాటికి నువ్వు మంచి యూట్యూబర్ అయ్యేవాడివి, ఈ పాటికి ఈ షార్ట్ ఫిల్మ్స్ అనేవి మంచిగా రీచ్ వచ్చని చెప్పేసి అన్నారు. అది నాకు తెలుసు. కానీ ఏంటంటే ఇప్పటిదాకా యూట్యూబర్స్లో మన తెలుగు వాళ్ళు ఎవరు చేయలేనిది నేను చేద్దామని ఫిక్స్ అయ్యాను. నాకు తెలిసి నేను మలయాళం అనుకుంటా, మలయాళంలో ఒక ఫిల్మ్ చూశాను, రోమన్ అని చెప్పేసి. ఆ ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ ఫిల్మ్ని చాలామంది రికమెండ్ చేశాను, కానీ ఎవరు ఆ ఫిల్మ్ చూడలేదు. నేనేం చేశానంటే ఆ మూవీలో ఒక చిన్న లైన్, జస్ట్ ఒకటే చిన్న లైన్, 7 మెంబర్స్ కలిసి ఒక క్యారమ్ బోర్డ్ని వైజాగ్కి కన్వర్ట్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది చెప్పేసి వాళ్ళు రోమాంచం అనే ఫిల్మ్ చేశారు. నేను ఆ మూవీని అందరికీ చూడమని రికమెండ్ చేశాను, బట్ ఎవరు చూడలేదు. నాకు కంటెంట్ నచ్చింది. మనం ఎందుకు దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ కింద చేయకూడదని చెప్పేసి షార్ట్ ఫిల్మ్ని స్టార్ట్ చేసింది నేను. ఈరోజు ఒక యూనివర్సే ప్లాన్ అయింది. ఈ యూనివర్స్ ఏంటంటే మన తెలుగులో కూడా ఇదే ఫస్ట్ అనుకుంటా షార్ట్ ఫిల్మ్స్లో సినిమాటిక్ యూనివర్స్ అనేది క్రియేట్ చేయడం. చాలామంది చెప్పారు, కొంతమంది పాజిటివ్గా ఉన్నారు, కొంతమంది నెగిటివ్గా ఉన్నారు. అదైతే మనం ఎప్పుడో రిసీవ్ చేసుకుంటాం. స్టోరీలో మీకు ఆల్రెడీ 5 ఫిల్మ్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ 5 ఫిల్మ్స్తో మీకు స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 2 ఫిల్మ్స్ లిల్లీ ఇంకా కుమార్ అనేది ఏకంగా డిఫరెంట్ ఫిల్మ్ అనమాట. మీరు అసలు అందులో జరిగే స్టోరీ కానీ, అందులో జరిగే కాన్సిక్వెన్సెస్ కానీ, వచ్చే క్యారెక్టర్స్ కానీ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ నెక్స్ట్ లిల్లీ అనేది కొంచెం, నేను అలా చెప్తానంటే, లిల్లీ అనేది నా కెరీర్లో నేను చేసిన బెస్ట్ ఎమోషనల్ మూవీ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పటికే అది ఎడిటింగ్ కూడా అయిపోయింది. కానీ కుమార్ రిలీజ్ కోసం అది హోల్డ్లో ఉంచాం. డెఫినెట్లీ అక్టోబర్లో దాన్ని రిలీజ్ చేస్తాం. ఇంకా మెయిన్ క్వశ్చన్స్లోకి వచ్చేస్తే, క్వశ్చన్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు అనామిక సినిమాటిక్ యూనివర్స్ ఏసీయూని ఎల్సీయూతో కాపీ చేశారా అని చెప్పేసి అడిగారు. బ్రో అదేం కాపీ కాదు బ్రో, యాక్చువల్లీ నేను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని పెద్ద ఫ్యాన్. నేను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ వచ్చే ప్రతి ఫిల్ము చూస్తాను. అంతేందుకు బ్రో, రీసెంట్గా వచ్చిన ఫెంటాస్టిక్ 4 మూవీ కూడా చూశాను. నాకు అనిపించింది అనమాట, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, అరే అందరూ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అంటున్నారు, మన ఇండియాలో ఎటువంటి సినిమాటిక్ యూనివర్స్ లేదు, మనం కూడా డెఫినెట్లీ ఒక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ నేను అనుకున్న ఫస్ట్ ఇయర్లో అనుకున్నాను. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఎల్సీయూ అనేది ఇంట్రడక్షన్ అయ్యింది విక్రమ్ సినిమాతో. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ 2024లో హనుమాన్ మూవీ రిలీజ్ అయింది. హనుమాన్ మూవీతో పీవీసీయూ కూడా ఇంట్రడక్షన్ జరిగింది. ఇప్పుడు మన ఇండియన్ సినిమాస్లో చాలా సినిమాటిక్ యూనివర్స్ అనేవి నడుస్తున్నాయి. ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ సినిమాటిక్ యూనివర్స్ అనుకుంటా, రీసెంట్లీ వార్ 2 కూడా రిలీజ్ అయింది కదా. అయితే నేను కొంచెం ఎక్స్పెరిమెంటల్గా ట్రై చేద్దాం అనుకున్నాను. అది ఎలాగంటే, అందరూ చాలామంది సినిమాస్లో సినిమాటిక్ యూనివర్స్ చేస్తున్నారు, మనం ఎందుకు షార్ట్ ఫిల్మ్లో చేయకూడదు, ఎందుకు మనకి షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు అవ్వదు అని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియాతోనే నేను ఈ సినిమాటిక్ యూనివర్స్ అనేది స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నేను అనామిక 1, అనామిక 2, అనామిక 3 ఈ 3 స్టోరీస్తోనే అనామిక యూనివర్స్ అనేది ఎండ్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ అనామిక 4 లేదు, ఏమీ లేదు. బట్ స్టోరీలో జరిగిన కొన్ని చేంజెస్ వల్ల, నాకు వచ్చిన ఈ థాట్ వల్ల అనామిక సినిమాటిక్ యూనివర్స్ అనేది పుట్టుకొచ్చింది. మీరు చెప్పలేను నెంబరు, అనామిక పార్ట్ 3 షూటింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది, ఎడిటింగ్ కూడా అయిపోయింది. నేను ఫుల్ వర్షన్ కింద రిలీజ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సజెషన్ ఇచ్చాడు అనమాట. ఏమనంటే, నువ్వు బాగుంది అంటే, మా ఫ్రెండ్కి చూపించాను. వాడు ఏమన్నాడంటే, చాలా బాగుంది, ఒకసారి నువ్వెందుకు దీన్ని ఎపిసోడ్స్ కింద ప్లాన్ చేయకూడదు అని చెప్పేసి అన్నాడు. నాకు అర్థం కాల, ఎపిసోడ్స్ కింద ఎందుకు, అనామిక 1 అని 2ని నేను ఫుల్ మూవీ కట్ కింద రిలీజ్ చేశాను, ఇది కూడా అలాగే రిలీజ్ చేస్తానంటే, లేదు దీనికి స్కోప్ ఉంది, నువ్వు అనామిక 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసావంటే డెఫినెట్లీ నీకు రీచ్ వస్తుందని చెప్పేసి అన్నాడు. అందుకోసం మేము మళ్ళీ కొన్ని సీన్స్ని రీషూట్ చేసి
ఎండింగ్లో నాకు ఎందుకు కొంచెం డల్ అనిపించింది. అనామికని సూర్య చంపేసిన తర్వాత పెద్ద అంటే ఏదో నార్మల్గా ఎండింగ్ ఇచ్చినట్టు అనిపించింది. అప్పుడు నాకు వచ్చిన ఈ సినిమాటిక్ థాట్ని దాంతో మిక్స్ చేసి అనామిక సినిమాటిక్ యూనివర్స్ అనేది దాన్ని స్టార్ట్ చేశాను. చాలామంది అనామిక 3 ఎండింగ్ అయ్యే ఫ్యాన్స్ ఉన్నారు. అంటే ఫ్యాన్స్ ఇద్దరు ముగ్గురు ఫ్యాన్సీ కదా, అందుకే చెప్పాను. ఈసారి కన్ఫామ్గా చెప్తున్నాను, అనామిక 4 అనేది చాలా హ్యూజ్గా ఉంటుంది. అనామిక 3 ఎంత సస్పెన్స్గా ఉందో దానికి 100 టైమ్స్ అనామిక 4 ఉండేలా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. దానికోసమే 1 ఇయర్ నేను గ్యాప్ తీసుకున్నాను అనామిక 4 చేయడం కోసం. ఓకే, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ కూడా చదువుదాం. ఈశ్వర్ ఆ క్యారమ్ బోర్డ్ తీసుకెళ్ళి బ్యాచిలర్స్లో ఉన్న సుబ్బు దగ్గర పెట్టాడు కదా, మరి సుబ్బు ఇప్పుడు ఆ క్యారమ్ బోర్డ్తో ఏం చేస్తాడు? బ్రో నువ్వు ఒకసారి క్లియర్గా వాచ్ చేయి బ్రో. ఒకసారి మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి. బ్యాచిలర్స్ ఎండింగ్లో నేను ఒక చిన్న ఎలాగంటే కనెక్షన్ లాంటిది పెట్టాను. మీరు ఆ కనెక్షన్ చూస్తే నెక్స్ట్ వచ్చే ఫిల్మ్స్లో ఏ ఫిల్మ్కి అది లింక్ అవుతుందో మీకు డెఫినెట్లీ ఐడియా వచ్చేస్తుంది. ఒకసారి మీరు మళ్ళీ వెళ్ళి బ్యాచిలర్స్ ఎండింగ్ అనేది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రో అనామిక 1, 2, 3లో చాలా ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, దయచేసి నెక్స్ట్ పార్ట్లో అవి రిపీట్ చేయకు. బ్రో సేమ్ క్వశ్చన్ నాకు వచ్చింది బ్రో. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. ఈ అనామిక సినిమాటిక్ యూనివర్స్ అనేది నేను ఒక థ్రిల్లర్గానే అనుకున్నాను. బట్ నేను ఏంటంటే ఒక సీన్ని డెప్త్గా చూపించాలి, కొంచెం డీప్గా వెళ్ళాలని డైలాగ్స్ అనేది కొంచెం ఎక్కువగా రాస్తాము. దానివల్ల ఏంటంటే సీన్ డ్యూరేషన్ పెరుగుతుంది, ఇంకా కొన్ని అవుతున్నాయి. దానివల్ల మీ అందరికీ ల్యాగ్ అనిపిస్తుంది. డెఫినెట్గా చెప్తాను, అనామిక 4లో మీకు ఎక్కడ అరే ఈ సీన్ ఎందుకు ఉంది, ఈ సీన్ బాగా ల్యాగ్ ఉంది అని మాత్రం అనిపించదు. అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతున్నాను. ఇది మాత్రం చాలా సిల్లీ క్వశ్చన్. దీన్ని నేనే కాదు, అనామిక సినిమాటిక్ యూనివర్స్ చదివిన వాళ్ళు ఎవరన్నా ఆన్సర్ ఇస్తారు. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఇప్పుడు ఈశ్వర్ ఆ క్యారమ్ బోర్డ్ తీసుకున్నాడు కదా, అది అనామిక 4లో మళ్ళీ వస్తుందా రాదా, లేదంటే ఆ బోర్డ్ స్టోరీ ఎక్కడితో కంప్లీట్ అయిపోయిందా? బ్రో ఆ క్యారమ్ బోర్డ్ వల్లే కదా బ్రో ఎంత పెద్ద యూనివర్స్ అనేది ఓపెన్ అయింది. ఆ క్యారమ్ బోర్డ్ లేకుండా అలా బ్రో యూనివర్స్ ఎండ్ చేసేది. డెఫినెట్లీ యూనివర్స్ ఎండింగ్లో ఆ క్యారమ్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో అయితే చాలా కన్ఫామ్గా ఉన్నాం. ఇంకొక క్వశ్చన్, ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని డౌట్స్ అనేది క్లారిటీ ఇస్తాను. బ్రో ఇప్పుడు కౌస్టభ మనీ అని చెప్పేసి ఒక మనీని ఇంట్రడక్షన్ చేశారు కదా, ఆ మనీ అసలు ఏంటి? ఇది ఒకవేళ డివోషనల్ కాన్సెప్టా? బ్రో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ అనామిక సినిమాటిక్ యూనివర్స్ అనేది మేము ఎలా ప్లాన్ చేసామో దానికంటే ఇంకా డబుల్గా అవుతుంది. యాక్చువల్లీ ఈ అనామిక యూనివర్స్లో మేము అన్ని జోనర్స్ మిక్స్ అయ్యేలా అయిపోయింది స్టోరీ అనేది. యాక్చువల్లీ ఈ అనామిక 4లో మనకి మైథాలజికల్ ఉంటుంది, డివోషనల్ ఉంటుంది, ప్లస్ హర్రర్ ఉంటుంది, థ్రిల్లర్ ఉంటుంది, డ్రామా, లవ్, కొన్ని జోనర్స్ తప్ప మ్యాక్సిమం ఆ జోనర్స్ అనేది ఇందులో మిక్స్ అవుతున్నాయి. ఎందుకంటే మీకు చెప్పాను కదా, నేను అనామిక స్టోరీని మొత్తం స్టోరీగా ప్లాన్ చేసుకున్నప్పుడు అది రన్ టైం యాక్చువల్లీ 15 hours వచ్చింది. అంటే నేను నేరేషన్ ఇస్తాను అనమాట మా టీం మెంబర్స్ అందరికీ. ఈ సీన్ ఇన్ మినిట్స్ రావచ్చు అని చెప్పి మేము ప్రాక్టీస్ చేసుకుంటాం. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు 15+ hours వచ్చింది. అరే 15+ hours ఒక్క ఫిల్మ్ కింద చేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. దాన్ని వెబ్ సిరీస్ కింద చేద్దామంటే అంత బడ్జెట్ మన దగ్గర లేదు. మనం కొంచెం కింద చిన్నగా ప్లాన్ చేయాలి కాబట్టి అందులో క్యారెక్టర్ ఫిల్మ్స్ కింద ప్లాన్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ అనేది సుబ్బు యొక్క స్టోరీ. ఇప్పుడు సుబ్బు అనే క్యారెక్టర్ తన జర్నీ ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అనేది బ్యాచిలర్స్. ఈశ్వర్ ఏంటి, తన జర్నీ ఏంటి అనేది అది ఈశ్వర్. ఇంకా మన బన్నీ ఏంటి, బన్నీ ఫ్రెండ్ గణేష్, కార్తీక్, సిద్ధు, ఈ క్యారెక్టర్స్ గురించి అనామిక. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే కుమార్ అనే క్యారెక్టర్ గురించి కుమార్ అనే ఫిల్మ్ కూడా రాబోతుంది. యాక్చువల్లీ కుమార్ కూడా 2 parts. Part 1 అనేది ఈ సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ రిలీజ్ అవుతుంది. డెఫినెట్లీ వాచ్ చేద్దరు, అది మాత్రం మంచిగా ఫీల్ ఇస్తుంది. అండ్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇంకొకటి ఉంది. బ్రో ఈ అనామిక సినిమాటిక్ యూనివర్స్ అనామిక 4తో ఎండ్ అవుతుందా లేదా ఇంకా రన్ అవుతుందా? బ్రో
మీరు ఆల్రెడీ మీ పోస్ట్లో చూసే ఉంటారు కదా. ఇంకా అనామిక 4th అనేది అనామిక సినిమాటిక్ యూనివర్స్ ఎండ్ అయిపోతుంది. ఇందులో నువ్వు ఎటువంటి డౌట్స్ లేవు. ఒకవేళ కనుక ఈ అనామిక సినిమాటిక్ యూనివర్స్లో కొత్త ఫిల్మ్ ఏదైనా యాడ్ అయితే నేను డెఫినెట్లీ మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇన్ఫామ్ చేయడం అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ వేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు డిఎం చేయండి, నేను మెసేజ్ చేస్తాను. అండ్ మీ అందరూ ఇంకొక విషయం చెప్పాలి. నన్ను చాలామంది ఇప్పటికే ఎందుకు ఈ షార్ట్ ఫిల్మ్స్, ఎందుకు ఈ అనామిక యూనివర్స్ అని చెప్పేసి చాలా అంటున్నారు. నేను ఒకటే చెప్తాను, నా కెరీర్లో నాకు ఏదైనా పేరు చేసిన ఫిల్మ్ ఉందంటే అది అనామిక మాత్రమే. ఎందుకంటే నేను అనామిక 3 చేసిన తర్వాత నేను ఒక 4 షార్ట్ ఫిల్మ్స్ చేశాను. బ్యాచిలర్స్ కానీ, హేసరి కానీ, ఈశ్వర్ కానీ, అండ్ ఇంకొకటి బర్త్డే బాయ్. ఈ చేసిన 4 షార్ట్ ఫిల్మ్స్లో నాకు దీనికి ఎక్కువ రీచ్ రాలేదు. ఎందుకంటే ఆడియన్స్ అందరూ మ్యాక్సిమం అనామిక 4 కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకని నేను ఫస్ట్ ఈ అనామిక యూనివర్స్ ఎంజాయ్ చేసి మిగతా కంటెంట్స్ బయట తీసుకుందామని ప్లాన్ చేశాను. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ అనామిక 3 అనేది లాస్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ అయింది, October 19th ఫస్ట్ ఎపిసోడ్. కానీ నెక్స్ట్ అక్టోబర్ మంత్ వచ్చేస్తుంది. ఎందుకు ఇంత లేట్ అయిందంటే ఆ స్క్రిప్ట్లో చాలా వరకు చేంజెస్ జరిగినాయి. ఎందుకంటే ఆడియన్స్కి చాలా చాలా నాకు నెగిటివ్స్ చూపించారనమాట. అంటే ఎలాగంటే స్టోరీ లేకుండా కానీ, క్యారెక్టర్స్ డైలాగ్ డెలివరీ సరిగ్గా లేకపోవడం, లేదంటే డబ్బింగ్ ఇష్యూస్ కానీ, వీటన్నిటిని నేను సాల్వ్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే నా టీంకి యాక్చువల్లీ చెప్పాలంటే నా టీం అందరూ ఇక్కడ వాళ్ళు కాదు. నా టీం తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి, కర్నూలు, వైజాగ్ నుంచి వస్తున్నారు. వాళ్ళంత దూరాల నుంచి వస్తున్నారు కాబట్టి ఇది నాకు ఏమీ లేదు. యాక్చువల్లీ నేను ఇంతకీ ఇవన్నీ మీతో చెప్తున్నానంటే నా టీంకి ఎడిటర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు. నా పోస్టర్స్ కానీ, నా షార్ట్ ఫిల్మ్స్ కానీ నేనే ఎడిటింగ్ చేసుకుంటాను ఎప్పుడుని. దానివల్ల ఏంటంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. యాక్చువల్లీ ఈరోజు టైం వచ్చేసి మీకు చూపిస్తాను. టైం వచ్చేసి 11 అవుతుంది. ఈరోజు డేట్ వచ్చేసి 24th. నేను ఈరోజు అనేది ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను లిల్లీ అనేది ఎడిటింగ్ చేశాను. ఇప్పుడే నాకు లిల్లీ ఎడిటింగ్ కంప్లీట్ అయింది. ఎందుకంటే ఎప్పుడు పడుకుంటున్నాను కూడా నాకే తెలియట్లేదు. నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను, నేనే పోస్టర్ డిజైనింగ్ చేసుకుంటున్నాను, అన్నీ నేను చేసుకుంటున్నాను. ఈ వీడియోతో నేను ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. నాకు పోస్టర్స్ డిజైన్ చేయడానికి ఎవరైనా కావాలి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. ఇంకో విషయం, నేను నా టీంలో యాక్టర్స్కి కానీ, నా టీంలో వర్క్ చేసే వాళ్ళు ఎవరికి కానీ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది కొత్తగా స్టార్ట్ చేస్తాం. మేమే మా అమౌంట్ పెట్టుకుని చేస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే నా షార్ట్ ఫిల్మ్స్కి నేను జస్ట్ 20% మాత్రమే బడ్జెట్ పెట్టుకుంటున్నాను. మిగతా బడ్జెట్ అంతా నా టీం మెంబర్సే నాకు ఇస్తున్నారనమాట. నాకు చెప్పాలంటే ఇలాంటి టీం దొరికిన నేను చాలా హ్యాపీ. యాక్చువల్లీ నాకు అనామిక 3కి అనుకుంటా, అనామిక 3కి నాకు అయిన బడ్జెట్ ఒక 60K to 70K దాకా బడ్జెట్ అయింది. అందులో నేను పెట్టుకుంది జస్ట్ 20,000 మాత్రమే. మిగతా అమౌంట్ అంతా మా టీమ్మేట్సే అడ్జస్ట్మెంట్ చేశారు. మేమే అమౌంట్ వేసుకుని చేసుకుంటున్నాం ఈ షార్ట్ ఫిల్మ్స్ ఏమని. ఎందుకంటే మా కెరీర్ కోసం, మా ఫ్యూచర్ కోసం. మీరు జాయిన్ అవ్వంటే మాతో జాయిన్ అవ్వచ్చు. మీరు కనుక మాతో కొలాబ్ అయితే మీకు ఫుడ్ స్టే అని మేము చూసుకుంటాం. నాకు యాక్టర్ రిక్వైర్మెంట్ ఉంది. 18 to 35 ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్ కావాలి. 30 to 50 మధ్యలో ఉన్న మెయిల్స్ కావాలి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డిఎం చేయండి, నాకు మెసేజ్ చేయండి, లేదంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను. ఇంకొక విషయం, నేను ఎవరికి మా టీమ్ మెంబర్స్లో చెప్పాను కదా రెమ్యునరేషన్ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి మీరు కూడా నా దగ్గర నుంచి ఎటువంటి రెమ్యునరేషన్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో డెఫినెట్లీ నాకు ఇన్కమ్ అండ్ సోర్స్ అనేది జనరేట్ అయిన తర్వాత మీకు మీ కష్టానికి ఫలితంగా నేను అమౌంట్ అనేది ఇస్తాను. ప్రజెంట్ అయితే మాకు మేమే సపోర్ట్ చేసుకుంటున్నాం, మీరు మాకు వచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఇప్పటిదాకా మాకు ఎలా అయితే మీరు సపోర్ట్ ఇచ్చారో ఫ్యూచర్లో కూడా మాకు అలా ఇస్తారని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ హోప్ యూ గైస్. ఈ సంవత్సరం అక్టోబర్లో కానీ, నవంబర్లో కానీ అనామిక 4 షూట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి షూట్ స్టార్ట్ అయిందని నేను చెప్తున్నాను కదా గైస్, అనామిక 4 అనేది నేను చేసే దాంట్లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవుతుంది. అది మాత్రం గ్యారంటీ, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. కానీ ఇంకొక విషయం గైస్, నెక్స్ట్ మంత్ కుమార్ నుంచి టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఏదో ఒకటి రిలీజ్ చేసే పనిలో నేను ఉంటాను. ఎడిటింగ్ వర్క్స్ అవన్నీ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. లిల్లీ ఎడిటింగ్ పూర్తిగా అయిపోతే నేను కుమార్ వర్క్స్ మీద నిలబడతాను. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా కంప్లీట్ చేయాలి కాబట్టి. ఇంక ఈ వీడియోకి ఇంతే గైస్. మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం, లేదంటే సెప్టెంబర్లో కుమార్తో కలుసుకుందాం.
బాయ్.